లంబోదరం పరమసుందరమేకదంతం రక్తాంతదీర్ఘనయనం పరమం పవిత్రం ఉజ్జద్దివాకరకరోజ్వలకాంతికాంతం విఘ్నేశ్వరం సకల విఘ్నహరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. పుట్టిన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా మెట్టే దానవహంత వేగగతిలోన వైనతేయుండే తా జుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పైబెట్టెన్ భూసుత నిట్టి క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నామది నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. రామకథా రసవాహినిని ఆస్వాదించడానికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు అందరికీ ముందుగా స్వాగతం పలుకుతున్నాను. గత వారం మనం అరణ్యకాండని పూర్తి చేసుకున్నాం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక కాండ పేరే అరణ్యకాండ అని పెట్టాడు మహర్షి. చాలా విశేషమైనటువంటి అంశాలు చెప్పాడు అక్కడ. ఇక్కడ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగా రామాయణం చెప్పుకునేటువంటి మిషతోటి మన సంస్కృతి, మన ధర్మము, మన సనాతన ధర్మం యొక్క వైభవం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకోవాలి అని నిశ్చయించుకున్నాం. కాబట్టి ఆ మేరకు 2-3 విషయాలు ప్రస్తావన చేసుకుని ఈరోజు మనం ప్రవచనంలో పెడదాం. అరణ్యకాండ అంతా కూడా వాల్మీకి మహర్షుల యొక్క జీవితాన్ని, వారి యొక్క తపస్సుల గురించి, వారి యొక్క వైభవం గురించి విస్తారంగా చెప్పాడు. ఆ తపోభూములు ఎలా ఉన్నాయో చెప్పాడు. ఎంత అందమైన విషయాలను అక్కడ వర్ణించి చూపించాడు. అయితే వీటన్నిటి వెనకాల ఒక హృదయం ఉంది. ఏమిటంటే సనాతన ధర్మాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఎప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు మనం ఉన్నటువంటి స్థితి, ఈరోజు మనం చూస్తున్నది, మన ధర్మం అని మనం చెప్పుకుంటున్నది ఎంతో మార్పు చెంది ఎన్నో రకాలుగా మారిపోయినటువంటి మన ధర్మం అది. భారతీయ సనాతన ధర్మం యొక్క వైభవం తెలియాలంటే చాలా వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇవాళ మనం అరణ్యకాండ గురించి చెప్పుకుంటున్నామంటే అరణ్య సంబంధమైన విషయాలకి భారతీయ ధర్మానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అరణ్యవాసం అన్నది భారతీయ జీవన సంవిధానంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తోంది. అప్పటిదాకా ఎందుకు, ఈ రోజుకి కూడా పెద్దలైనటువంటి వారు ఏం చెప్తున్నారంటే కొద్ది కాలం పాటు, కనీసం 1 రోజు 2 రోజుల పాటన్నా ఈ ప్రపంచానికి, ఈ లౌకికమైన విషయాలకి దూరంగా ఒక అడవి ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో ఉండటము అటు ఆధ్యాత్మికంగా, ఇటు భౌతికంగా అన్ని రకాలుగా మనకి చాలా ఉపకారం చేసే అంశం అని పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు అరణ్యవాసం అన్నది ఎన్ని రకాలుగా ప్రత్యేకమైందో మనం ఒకసారి చూసుకోవాలి. ఋషులు అరణ్యాల్లో ఉంటున్నారు. అది కదా మనం ప్రతి చోట చూస్తున్నాం, అరణ్యవాసం చేస్తారు. అంటే సినిమాల్లో చూపించినట్టుగా పొద్దునుంచి సాయంకాలం దాకా, రాత్రి దాకా జీవితం అంతా ఒక చెట్టు కింద కూర్చుని కదలకుండా రాయిలా ఉండటం అని అర్థం కాదు. అరణ్యాల్లో వాళ్ళ ముని వాటికల్ని వాళ్ళు నిర్మించుకునేవారు. సంసారం ఉన్నటువంటి మహర్షులు కూడా ఉన్నారు. సంసారం చేస్తూ తపస్సులు సాగించిన వారు ఉన్నారు. వారికి శిష్యులు ఉన్నారు. అనేక మంది ఇతర తాపసులు కూడా అక్కడికి చేరి వారందరూ అక్కడ కూర్చుని జపం చేసుకోవటం, హోమాలు, యజ్ఞాలు సాగించటం, ఇది వనవాసానికి సంబంధించినటువంటి ఒక దృశ్యం. ఇది మన మనసులో సుప్రతిష్ఠితం కావాలి. ఎందుకంటే అరణ్యాలకు సంబంధించిన జీవితము భారతీయ జీవన విధానాన్ని అనేక రకాలుగా నడిపించింది. లౌకికమైన విషయాల్లో ఉంటూ, ఈ ప్రపంచం మధ్య బతుకుతూ, ఈ ప్రపంచంతో కలిసిపోయి జీవించేటువంటి వ్యవహారానికి దూరంగా
వీటి యొక్క స్పర్శ చాలా తక్కువ ఉంచుకుని వారు కోరుకున్నటువంటి ఒక ఒక అద్భుతమైన తపోమయమైన జీవనాన్ని గడపటం కోసము అరణ్యాలకు వెళ్ళటం అనేది భారతీయ జీవన విధానంలో అతి ముఖ్యమైన అంశం. ఒకప్పుడు మన క్షేత్రాలు కూడా అట్లాగే ఉండేవి. ఇప్పుడు జనం పెరిగారు, హడావిడి పెరిగింది అన్ని చోట్ల, కానీ ప్రశాంతమైనటువంటి తపోభూములుగా ఉన్నటువంటి క్షేత్రాలు ఈ రోజు కూడా ఉన్నాయి. అటు తిరుమల కొండలు, ఇటు శ్రీశైల పర్వతాలు, ఇవన్నీ చూస్తే ఎంత దివ్యమైనటువంటి తపోభూములు అని చెప్తున్నారు పెద్దలు. ఈ రోజుకి అక్కడ లోపలికి వెళ్ళగలిగితే మహాత్ముల యొక్క దర్శనమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మనకి చూసే అదృష్టం ఉంటుందా అది మనం చెప్పలేం, కానీ ఉండటమైతే ఇప్పటికే తపోభూములుగానే చెప్పబడుతున్నాయి. కాబట్టి అరణ్య జీవనం అన్నది భారతీయ జీవన విధానంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. అయితే ఇప్పుడు క్రమక్రమంగా ఎలా అయిపోయిందంటే, అరణ్యాల్లో ఉండేవాళ్ళు మనకన్నా తక్కువ స్థాయి వ్యవహారం, ఆ జీవన విధానం కలిగిన వాళ్ళని, మనమేదో నాగరికులమని, ఇలాంటి కొన్ని భ్రమలు మన దగ్గరికి వచ్చేసాయి. అందుకనే వారికి ఏదో మనం నేర్పించాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నాం మనం. అయితే ఇప్పటికీ కొంత దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుందేమో. అక్కడ కూడా అదే జరిగింది. మతాంతరీకరణ, అనేక కారణాల వల్ల వాళ్ళు మన జీవన విధానానికి దూరం అయిపోవటము, అక్కడ దేవతలు పూజలు ఇవన్నీ కూడా తగ్గిపోవటము, ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రధానంగా అరణ్య జీవనం అన్నది, వనవాసం చేయటం అన్నది మన యొక్క జీవితాన్ని పండించుకునే ఒకానొక క్రమం సుమా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అరణ్య జీవితం పట్ల ఒక మంచి అవగాహన లేనివాడు భారతీయ ధర్మాన్ని అర్థం చేసుకున్నట్టు కాదు, దానికి సంబంధించినటువంటి పూర్ణమైన అవగాహన కలిగి ఉన్నట్టు కాదు అని మాత్రం మనం స్పష్టంగా చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు అరణ్యకాండని మొత్తం ఒక్కసారి కనుక వెనక్కి చూసుకుంటే, శరభంగుడి దగ్గర మొదలుపెట్టాడు. శరభంగుడు, సుతీక్ష్ణుడు, వారి ఆశ్రమానికి రామచంద్రమూర్తి వెళ్ళటము, వారితో సంభాషించటం, వారి తపస్సులకు పంటగా ఆయన వారికి దర్శనం ఇవ్వటం, ఇవన్నీ చెప్పారు. ఇక్కడ సీతమ్మ రామచంద్రమూర్తి అడిగిన ప్రశ్న, రామచంద్రమూర్తిని అడిగింది, రాక్షసులు నీకేం అపకారం చేశారయ్యా, ఎందుకు ఇక్కడికి వచ్చి నువ్వు వీరిని సంహరించే ప్రయత్నం చేస్తున్నావని మనందరి తరపున సీతమ్మ రామచంద్రమూర్తిని అడిగింది. రాముడు చాలా స్పష్టంగా విషయాన్ని సీతమ్మకి సమాధానంగా చెప్పాడు మనకి. ఆ తర్వాత శూర్పణఖ వృత్తాంతం వచ్చింది. ఆ శూర్పణఖ ప్రవర్తించిన తీరు అది ఎంత అసహ్యకరంగా ఉన్నదో, దానికి లక్ష్మణుడు వేసినటువంటి శిక్ష, ఇవన్నీ చూశాము. అక్కడి నుంచి రాముడి యొక్క పరాక్రమానికి సంబంధించిన ఒక వైభవపేతమైనటువంటి ఆ స్థితిని కూడా అక్కడ మహర్షి మనకు చూపించారు. కరదూషణాదులతో కేవలం ఒక ముహూర్తము, ఇంకొక సగము అంత్యకాలం, ఆ కాలంలో 14,000 మంది రాక్షసుల్ని సంహరించిన తీరు మహాద్భుతంగా అక్కడే రామచంద్రమూర్తిని శివావతారంగా చూపించినటువంటి వైనము, ఈ విశేషాలని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మారీచుడు, అతడు రాముడి గురించి చెప్పిన అనేక గొప్ప విషయాలు, రావణుడికి సలహా ఇవ్వటము, చివరికి రావణుడు మళ్ళీ అతన్ని బెదిరించి తీసుకొచ్చి బంగారు జింకగా ప్రవేశపెట్టడం, సీతమ్మని అపహరించటం, ఆ తర్వాత జటాయువు కథ, జటాయువు కాపాడబోవటం, అయినా సరే రావణుడు జటాయువు రెక్కలు ఖండించి వెళ్ళిపోవటం, ఇవన్నీ విషయాలు పూర్తి చేసుకుని కబంధుడి కథ కూడా చెప్పుకుని, కబంధుడికి ఆ శాప విముక్తిని కలిగించిన రామచంద్రమూర్తి యొక్క వైనాన్ని మనం చెప్పుకున్నాం. అప్పుడు కబంధుడు రామలక్ష్మణుడిద్దరికీ అటు సుగ్రీవుడి గురించి చెప్పటము, ఇటు శబరి గురించి చెప్పటము, ఈ రెండు విషయాలు కూడా మనకి అరణ్యకాండ చివరిలో కనబడతాయి. మహర్షి మనం ప్రతిసారి చెప్పుకున్నాం, ఒక కాండని పూర్తి చేసే క్రమంలో మహర్షి ఈ విషయాన్ని చూపిస్తూ ఉంటారు. తరువాత వచ్చే రాబోయే కథ తాలూకు సూచన అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. అలాగా ఇక్కడ ఇప్పుడు మనకి అరణ్యకాండ చివరికి వచ్చేటప్పటికి సుగ్రీవుడి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ మనకి రామచంద్రమూర్తికి కబంధుడు చెప్పటం, ఆయన చెప్పి నువ్వు ఆయన్ని కలవయ్యా అన్న సూచన కూడా స్పష్టంగా చెప్పటం ఇంతవరకు మనం చూసాం. తర్వాత శబరి ఆశ్రమానికి వెళ్ళాడు. శబరి ఆ తల్లి యొక్క గురుభక్తి, ఎంత చక్కటి ఆతిథ్యాన్ని రామచంద్రమూర్తికి ఆ తల్లి ఇచ్చిందో, విషయాలన్నీ చెప్పుకున్నాక రామచంద్రమూర్తి సన్నిధిలో శబరి తన శరీరాన్ని వదిలేసి ఉత్తమ లోకాలకు చేరుకున్న వైనం కూడా మనం గతసారి అనుకున్నాం. అట్లా శబరి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోతూ చూశాడు లక్ష్మణస్వామి. రామచంద్రమూర్తి కూడా ఈ విషయాన్ని గమనించాడు, ఆ తల్లి వెళ్ళిపోవటం. శబరి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సప్తసాగరం, మనం గత వారం చెప్పుకున్నాం కదా, ఆ సప్తసాగర తీర్థం అక్కడ ఏర్పడింది. దాంట్లోనేగా శబరి స్నానం చేసింది వాళ్ళ గురువు గారి దయ వల్ల. ఆ తీర్థంలోనే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఇద్దరు కూడా స్నానాలు చేశారు. పుణ్య స్నానాలు చేసి నమస్కారాలు చేసుకున్నాక అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు. క్రమంగా ఋష్యముఖ పర్వతం వైపు సాగటం మొదలుపెట్టారు. కబంధుడు చెప్పాడుగా, అక్కడ సుగ్రీవుడు ఉంటాడయ్యా. ఎంత బాగా చెప్పాడంటే,
రా సుగ్రీవుడి గురించి కబంధుడు చెప్పిన విషయాలు రామచంద్రమూర్తి మనసులో ముద్రించుకుపోయాయి. అంత అందంగా చెప్పాడు. సుగ్రీవుడు అన్నవాడు ధర్మాత్ముడు, అతడికి కృతజ్ఞతా స్వభావం ఉన్నది, మహాబలవంతుడు, అనేక ప్రాంతాలకు సంబంధించిన పుష్కలమైన నాలెడ్జ్ ఉన్నవాడు, ఆ జ్ఞానం కలిగిన వాడు, అనేక మంది వానరులకు నాయకుడు, సమర్థులైనటువంటి మంత్రులు ఉన్నవాడు. ఈ విషయాలన్నీ కూడా కబంధుడు రామచంద్రమూర్తికి చెప్పాడు. అది గుర్తుపెట్టుకున్నాడు రాముడు. ఇప్పుడు ఋష్యముఖ పర్వతం వైపు సాగుతున్నారు అన్నదమ్ములిద్దరు. వీరు ఋష్యముఖ పర్వతాన్ని సమీపిస్తున్న క్రమంలో అక్కడ ఋష్యముఖ పర్వతం పైనుంచి సుగ్రీవుడు వీరిద్దరిని చూశాడు. మనం గతకసారి కూడా చెప్పుకున్నాం, వానరులకి దూరదృష్టి అంటే చాలా ఎక్కువ దూరం చూడగలిగినటువంటి శక్తి ఉంది. కొండ మించి వీరిద్దరూ రావటాన్ని చూశాడు. చూడగానే వీరిద్దరి రూప వైభవానికి అతను భయపడ్డాడు. అంటే అప్పటికే సుగ్రీవుడి మనస్సులో భయం ఉన్నది. అన్నగారు చేసినటువంటి పని వల్ల వాలి అంటే ఉన్న భయం, ఎప్పుడైతే మనస్సులో భయం ఉందో బయట కనిపించే దృశ్యం ఆ భయాన్ని పెంచేట్టుగా ఉంది. వీరెవరో ఇంతటి వీరులా కనబడుతున్నారు, ఇంతటి భయంకరమైన అరణ్యంలో వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? ఇది ఆయనకు వచ్చినటువంటి ప్రశ్న. బహుశా వాలి పంపుంటాడు కాబట్టి వీరెవరు ఎలా వచ్చారన్నటువంటి ఒక భయం కనిపిస్తోంది ఆయన మనసులో. ఇలా ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే అప్పుడు సుగ్రీవుని మంత్రి అయినటువంటి వాక్యకోవిదుడైనటువంటి హనుమస్వామి మాట్లాడుతున్నాడు అని చెప్పారు వాల్మీకి మహర్షి. ఇక్కడ మొట్టమొదటిసారి హనుమస్వామి రామాయణంలో ప్రవేశం చేయబోతున్న ఘట్టం ఇది. ఇక్కడ హనుమ అంటే వాక్యకోవిదుడు అని అర్థంట. వాక్యం అంటే మనం మాట్లాడుకునే మాట అని కాదు. వాక్యం అంటే వేదం అనే అర్థం ఉంది. కాబట్టి వాక్యకోవిదుడు అంటే మాట్లాడటంలో గొప్పవాడు అని మాత్రమే కాదు, సర్వశాస్త్ర కోవిదుడు. అది హనుమంత యొక్క స్థితి. అలా అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు. రామాయణంలో ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట భయపడకు అంటున్నాడు. అంటే హనుమ ప్రవేశమే అభయప్రదం. మొట్టమొదటి మాటతోనే అభయం ఇస్తూ ప్రవేశిస్తున్నాడు ఆయన. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ భయం ఉండదని చెప్తున్నారు పెద్దలు. సుగ్రీవుడితో అంటున్నాడు, రాజా భయపడకు, ఆందోళన వదిలిపెట్టవయ్యా. నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ మనకేం ప్రమాదం జరగదు. ఇక్కడ వాలి వచ్చే కానీ అతను అరుసులు వచ్చే ఆ భయం కానీ మనకేం ఉండదు. భయాన్ని వదిలిపెట్టలేని రాజు తనను తాను కాపాడుకోలేడు, తన రాజ్యాన్ని కాపాడలేడు అని చెప్పాడు. ఇది మొట్టమొదట హనుమస్వామి మాట్లాడిన మాట. ఈ మాట అనగానే సుగ్రీవుడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. పక్కన హనుమస్వామి ఉంచుకున్నది ఈ ధైర్యం కోసం ఆయన. ఈ మాట అనగానే ఆయన అన్నాడు, భయం వద్దంటున్నావు కానీ ఆ వచ్చేవారిద్దరిని చూడవయ్యా ఎలా ఉన్నారో. వారిలో ఏదో దివ్యత్వం కనబట్టల్లా. వాలి ఇక్కడికి వచ్చి నన్ను సంహరించలేక ఏమి దేవలోకపు వీరుందైనా నా కోసం పంపాడేమో. ఎందుకైనా మంచిది, నువ్వు నా మంత్రివి కాబట్టి వెళ్ళి వాళ్ళెవరో తెలుసుకుంటా. నువ్వు ఎలా వెళ్తావంటే మానవ రూపంలో వెళ్ళు. మానవ రూపంలో వెళ్ళి వాళ్ళ ఇంగితం ఏమిటో తెలుసుకో. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎందుకు వచ్చారు ఇక్కడికో కనుక్కో. ఒకవేళ వారు కనుక మనకు అనుకూలురైతే వారిని తగిన విధంగా గౌరవించి తీసుకురా అని చెప్తున్నాడు. అంటూ నేను ఈ పర్వతం పైనుంచి అంతా చూస్తూ ఉంటాను. నువ్వు వారి దగ్గరికి వెళ్ళటం మాట్లాడటం నేను చూస్తూ ఉంటాను. నాకు కనిపించే విధంగా నువ్వు వారితో మాట్లాడు అని చెప్పాడు. ఇది ఆయన యొక్క మానసిక స్థితి. అంత బెదిరిపోయాడు. సుగ్రీవుడు మహావీరుడు, సామాన్యుడేం కాదు. అయితే అన్నగారు అయిపోవటంతో శత్రుస్థానంలో ఉన్నవాడు అన్నగారు ఏమీ చేయలేని ఒక దుస్థితి. బలవంతుడు అటు పక్కన. ఇన్ని కారణాల వల్ల ఒకానొక జీవితానికే కష్టం వచ్చినటువంటి స్థితి ఉంది. భార్యను పోగొట్టుకున్నాడు కాబట్టి ఒక రకమైన దిగుల్లో కూడా ఉన్నాడు. ఇదే ఆయన చెప్తున్నాడు, నేను ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాను. నాకు కనిపించే విధంగా మానవ రూపం ధరించి నువ్వు వారి దగ్గరికి వెళ్ళు, వారిద్దరిని కలు, వారితో మాట్లాడి ఒకవేళ వారు మనకి అనుకూలురైతే వారిని తగిన విధంగా గౌరవించి మన దగ్గరికి తీసుకురా అని చెప్పాడు. హనుమ వెంటనే మొత్తానికి అంగీకరించారు. ఆయన మంత్రి కాబట్టి వెంటనే తన పని ఏం చేయాలో తెలిసినవాడు కాబట్టి వెంటనే తన రూపాన్ని ఒక భిక్షువు రూపంగా మార్చుకున్నారు. ఒక సన్యాసి రూపంలోకి మార్చుకున్నారు. ఎందుకంటే ఆ కాలానికి తగిన రూపం అది. ఇప్పుడు అటువంటి ఒక రూపాన్ని ధరించి భిక్షువుగా వెళ్ళి వారి ముందు నిలబడ్డాడు. ఒక సాధు రూపంలో వెళ్ళి వారి ముందు నిలబడ్డాడు. వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఇక్కడ నుంచి హనుమత్ స్వామి యొక్క వైభవము, దీని తరువాత రామచంద్రమూర్తి ఇంతో ప్రవర్తించిన తీరు, దీనిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ రావాలి. ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కరణ కాబోతోంది మన ముందు. హనుమస్వామి నిలబడి మాట్లాడుతున్నాడు. వాల్మీకి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విశేషణంతో చెప్పారు. హనుమ ఎలా ఉన్నారంటే వినయంతో కూడిన రూపాన్ని ప్రదర్శిస్తూ అన్నారు. అంటే ముందు మనం ఎవరి మన దగ్గరికన్నా వెళ్ళామనుకోండి, మన మాట కన్నా మన రూపం ముందు కనబడుతుంది. మన రూపమేగా ముందు కనిపించేది. మనల్ని చూడగానే దాన్ని బట్టి అవతల వ్యక్తి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది మన మీద. కాబట్టి హనుమస్వామి ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే ముందుగా తన తీరులోనే వినయం ఉట్టిపడేలా మాట్లాడుతున్నారు అని చెప్తున్నాడు మహర్షి. రామ భక్తుల్లో శ్రేష్ఠుడైనటువంటి హనుమ రామచంద్రుడిని కలుస్తున్న మొట్టమొదటి సన్నివేశం ఇది అని మాట్లాడుతున్నాడు. ఆర్య, ఎవరు మీరు? మీలో ఋషి, రాజ, దేవ లక్షణాలు మూడు కలకలిసి కనిపిస్తున్నాయి. మీరు ఋషుల, రాజవంశీకుల, దేవతల అన్నట్టుగా ఉన్నారు. క్షాత్ర సంబంధమైన తేజస్సు ఉంది. గొప్ప తపస్సులు చేసిన తేజస్సు కనబడుతోంది. దేవతా సమానమైన తేజస్సు కూడా మీలో ప్రకాశిస్తోంది. మూడు కలిసి కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి మీరు ఎందుకు వచ్చారు? మీరు రావటం వల్ల ఈ ప్రాంతం అంతా చాలా శోభాయమానంగా ఉందయ్యా. మీరు ఇక్కడ తిరుగుతుంటే చూడటానికి చాలా గొప్పగా ఉంది. నిజానికి చూడటానికి మీరు తాపసుల వలె కనిపిస్తున్నారు, కానీ మీలో రాజస తేజం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. భూమిపైకి దిగిన సూర్య చంద్రులా ఉన్నారు మీరిద్దరు అంటూ గొప్ప మాట అన్నాడు. అలంకారాలు ధరించటానికి తగ్గ ఆకృతులు కలిగిన మీరు ఏ ఆభరణాలు లేకుండా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగాడు. అంటే ఏదో శరీరం ఉంది కదా అని ఎవరు పడితే వాడు ఏ ఆభరణం పడితే ఆ ఆభరణం వేసుకుంటే నప్పదు. వారిద్దరు ఎలా ఉన్నారంటే, వాడి దివ్యమైన శరీరాలు ఎలా ఉన్నాయంటే ఆభరణాలు ధరిస్తే చూడముచ్చటగా ఉంటుంది అనమాట. కన్నుల పండుగగా ఉండేటువంటి ఆ దేహాలు కలిగిన వారు వాడు ఆ మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏ ఆభరణాలు లేకుండా ఎందుకు తిరుగుతున్నారు మీరు అంటే కొంచెం చిత్రంగా ఉంది. మీ చేతిలోని ధనస్సులు మామూలుగా లేవు, చాలా విశేషంగా కనబడుతున్నాయి. బాణాలు, ఖడ్గాలు చాలా దివ్యంగా ఉన్నాయి. మహావీరులుగా తెలుస్తున్నటువంటి మీ ఆకృతులు అన్ని విధాలుగా మెచ్చుకునేట్టుగా ఉన్నాయా, చాలా విశేషంగా ఉన్నారు మీ ఇద్దరు అని చెప్పి, ఇక నేనెవరో చెప్తాను వినండి. సుగ్రీవుడు అనేటువంటి ధర్మాత్ముడైన వానర రాజు ఇక్కడ ఉంటున్నాడు. ఆయన పంపగా నేను మీ దగ్గరికి వచ్చాను. ఆయన ప్రస్తుతం అన్నగారితో వైరం వచ్చి ఆయన చేత తరమబడి ఈ ప్రాంతంలో ఉంటున్నాడు. ఆయన పంపగా నేను వచ్చాను. నా పేరు హనుమంతుడు. మా సుగ్రీవుడు మీ ఇద్దరితో స్నేహాన్ని కోరుకుంటున్నాడు. అతని మంత్రినైన నేను ఆ కార్యాన్ని చేయటం కోసం వేషం మార్చుకుని వచ్చాను. ఇది హనుమస్వామి మొత్తం మాట్లాడిన మాటల యొక్క సారం. చూడండి ఎంత దివ్యంగా మాట్లాడాడో చూడండి. దీంట్లో ఉన్న పూర్ణత్వం ఏంటో మనం పరిశీలన చేయాలి. ఇక్కడ మనకు ముందు అసలు ఒక సందేహం వస్తుంది. ఏమిటది? హనుమత్ స్వామి మొట్టమొదటిసారి వీళ్ళిద్దరిని చూస్తున్నాడు అని కదా చెప్పాము. ఈ వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు హనుమకి ఎలా తెలిసింది? వీళ్ళు గొప్పవారిని ఆయన ఎలా గుర్తుపట్టాడు అసలు? ఒకవేళ సుగ్రీవుడు భావించినట్టుగా మారువేషాల్లో ఉన్నవారేమో అన్న అనుమానం రావాలి కదా. వారి గురించి ఏమీ తెలియకుండా మా రాజు మీతో స్నేహాన్ని కోరుకుంటున్నాడు అని ఎలా అన్నాడు? ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది మనం పరిశీలించాల్సిన విషయం కదా. అది మనం ఇక్కడ చర్చించుకోవాలి. పెద్దలు ఏం చెప్తున్నారంటే, శారీరక సాముద్రిక శాస్త్రం ఒకటిదయా. ఈ శారీరక సాముద్రిక లక్షణాలను బట్టి, వారు నడుచు వస్తున్న తీరును బట్టి రామలక్ష్మణుల్ని సరిగ్గా అంచనా వేశాడు హనుమ అని చెప్తున్నాడు. దీనికి ఎంతో శాస్త్ర పరిజ్ఞానం కావాలి, మేధస్సు కావాలి. ఎందుకంటే మారువేషాల్లో వచ్చిన వారి అసలు రూపాన్ని పట్టుకోగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, లక్ష్మణుడు బంగారు లేడిని సీతమ్మ చూపించినప్పుడు వీడు మారీచుడు అని గుర్తుపట్ల. ఇది అలాగే. అంటే అక్కడ లక్ష్మణుడు చెప్పేశాడు, వీడు మారీచుడమ్మా, వాడు ఇంతకుముందు కూడా తిరుగుతున్నాడు, నేను చూశాను వీడిని అని ఎలా గుర్తుపట్టాడో,
మారు వేషంలో ఉన్న వాళ్ళ యొక్క అసలు స్థితి ఏమిటో తెలుసుకోగలిగిన సామర్థ్యము ఆ విద్వత్తు ఉండినటువంటి కాలం అది. అందుకే చివరిలో కూడా యుద్ధకాండలో రావణుడి యొక్క చారులు వాళ్ళు రాముడి సైన్యంలో చొరబడ్డప్పుడు వాడిని గుర్తుపట్టేస్తారు. గుర్తుపట్టి చావగొట్టి రాముడి దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళని. రాముడు వాళ్ళని వెళ్ళి చూసుకోండి హాయిగా అని చెప్తాడు. అది అప్పుడు చెప్పుకుందాం. కాబట్టి మారువేషాల్లో ఉన్నారేమో అన్న బెంగ వీళ్ళకి అక్కల. వీళ్ళని గుర్తుపట్టేసే సామర్థ్యం ఉన్నవాడు హనుమస్వామి. అదేం పెద్ద విషయం కాదు ఆయనకి. ఇక మనుషుల్లో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించటం. మామూలుగా మనలాగే కనిపిస్తూ ఉండే మహాత్ములు చాలా మంది ఉంటారు. వారి పై రూపాలు చాలా సామాన్యంగా ఉంటాయి. మనలాంటి వాళ్ళు వారిని పోల్చుకోవడం కష్టం. కానీ పోల్చుకోగలిగే వారు ఉంటారు. మీకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గ్రంథాలు మీరు చాలా మంది చదువుంటారు. హిమాలయ యోగులతో సహజీవనం, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ అని ఒక గ్రంథం వచ్చింది. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం అది. స్వామిరామ రాశారు. అలాగే ఒక యోగి ఆత్మకథ, చాలా మందికి పరిచయం ఉన్న పుస్తకం అది. పరమహంస యోగానంద గారి పుస్తకం. ఈ రెండు గ్రంథాలు మీరు గుర్తు తెచ్చుకుంటే దాంట్లో ఇట్లా మహాత్ముల్ని గుర్తుపట్టే సందర్భాలకు సంబంధించిన అనేక కథలు అక్కడ కనబడతాయి. అనేక సందర్భాల్లో ఇది చెప్తూ ఉంటారు వాళ్ళు. అంతవరకు ఎందుకు, ఈ మధ్య కాలంలో సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఒక గొప్ప విషయం చెప్పారు. ఒకసారి వారు ఒక ఒక పట్టణంలో ఉండగా ఒక కూరగాయల మార్కెట్లోకి వెళ్ళారట. అక్కడ చూద్దామన్నట్టుగా వెళ్ళారు. అక్కడికి కూరగాయల మార్కెట్లో వెళ్తుంటే ఈయన అంతా చూసుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఒక కూరగాయల ఆ షాప్లో అక్కడ ఒక అతను కూర్చుని కూరగాయలు కడుగుతున్నాడు, వాటిని శుభ్రం చేస్తున్నాడు. సద్గురు ఆయన చూశారు. చూడగానే ఆయన కూడా ఈయన వంక చూశారు. ఇద్దరు కళ్ళు కలుచుకున్నాయి. ఆశ్చర్యపోయారు సద్గురు. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి, మహాత్మా మీరేమిటి ఇక్కడ ఉన్నారేమిటి, ఇలా ఉన్నారేమిటి అని అడిగారట. ఆయన లేచి నమస్కారం చేసి, ఏంది ఏదో ఇక్కడ నా పని నేను చేసుకుంటాను, ఏదో బతకాలి కదా, జీవనం సాగటానికి సరిపోతుంది నాకు అని చెప్పారట. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. సద్గురు తర్వాత చెప్పారు, సామాన్యుడు కాదు, గొప్ప సాధకుడు, మహాత్ముడు ఆయన అని సద్గురు చెప్పారు. ఇది మీలో చాలా మంది వినుంటారు, చూసుంటారు. ఆ వీడియో కూడా వచ్చింది. అంటే మహాత్ములు, గొప్పవారు, వీళ్ళ యొక్క ఆ దివ్యత్వాన్ని, ఆ తేజస్సుని గుర్తుపట్టడానికి మన దగ్గర కొంత సామర్థ్యం ఉండాలి. తపస్సులు, ఇంద్రియ నిగ్రహం లాంటి లక్షణాలు ఆ దివ్యత్వాన్ని బయటికి కనిపించేలా చేస్తాయని చెప్తున్నారు పెద్దలు. అలా హనుమ కూడా రాముణ్ణి లక్ష్మణ్ణి గుర్తుపట్టేశాడు. ఆయనే సామాన్యుడు కాదు కదా. హనుమస్వామి బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతుల్లోకి ఎలా శ్రేష్ఠుడు. కాబట్టి ఆయన ఒక నిర్ణయానికి వచ్చేశాడు, వీళ్ళు సామాన్యులు కాదు, మహాత్ములే అని. వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఇప్పుడు ఆయన ఆలోచన ఎలా సాగింది, ఇటువంటి వారి సహకారం తన రాజుకు అవసరం. ఇది మంత్రిగా ఆయన చేసినటువంటి నిశ్చయం. కాబట్టి అందుకు తగ్గట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ కనుక మీరు జాగ్రత్తగా మళ్ళీ గమనిస్తే, తన రాజు గురించి చెప్తూ ధర్మాత్ముడైన సుగ్రీవుడు అని మాట్లాడాడు. అంటే ఏం చెప్తున్నాడు, రామచంద్ర మీకు మా రాజుగారికి ఒక ధర్మం అనే సమత్వం ఉందయ్యా. మీరెంత ధర్మాత్ముడు, ఆయనంత ధర్మాత్ముడు, మీరు స్నేహం చేయదగ్గవాడు అనే సూచన అందులో ఉంది. అంతేకాదు మీ స్నేహాన్ని ఆయన అపేక్షిస్తున్నాడు అని చెప్పటం ద్వారా ఒక సుహృద్భావ వాతావరణాన్ని అక్కడ నిర్మిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్న 4-5 వాక్యాల్లోనే ఇంత విషయం చెప్పాడు. ఇంత చెప్పాక అప్పుడు తానెవరో చెప్పాడు. తనెవరో దాచే ప్రయత్నం చేయలా. తను ఈ వేషంలో వచ్చానని చెప్పాడు. తను సుగ్రీవుడి యొక్క మంత్రిని అనే పరిచయం చేసుకున్నాడు. ఎందుకంటే తను స్నేహాన్ని ప్రతిపాదిస్తున్నాడు. మంత్రినైన తాను ఈ ప్రతిపాదన చేయదగ్గ వాడిని సుమా అని తెలిసేలా మాట్లాడాడు. ఎందుకంటే తానేదో సేవకుడైతే మా రాజుగారితో నువ్వు స్నేహం చేస్తే బాగుంటుందని చెప్తే నీ స్థాయి ఏంటయ్యా, ఆయన ఏమనుకుంటాడో అని రామచంద్రుడికి సందేహం రావచ్చుగా. అందుకని ఇలా ఇన్ని కోణాల్లో చక్కగా అమిరేలా ఆ వాక్యాలన్నింటినీ సర్దుకుని మాట్లాడాడు హనుమస్వామి. భారతీయ జీవన సంవిధానంలో గొప్పగా మాట్లాడటం అన్నది ఒక కళ. నిజంలో ఎక్కడైనా కళే. మన వారు దాని గురించి చెప్పిన విశేషానికి ఎక్కడా చెప్పలేదేమో అనిపిస్తున్నాడు. ఎందుకంటే మాట్లాడటం అనేది ఒక కళ. ఆ కళతో ఎంతటి అసాధ్యమైన కార్యాలైనా సాధించుకోవచ్చు మనం.
నిజానికి సనాతన ధర్మం వాక్కుని దైవంగా భావించేటువంటి లక్షణం కలిగింది. రామాయణంలోనే కాదు, మీరు మిగిలిన వాంగ్మయం అంతా పరిశీలించి చూస్తే అందంగా మాట్లాడటం గురించి అనేక రకాలుగా మన ధర్మం చెప్పింది. అంటే అందంగా మాట్లాడటం అంటే స్వీట్గా మాట్లాడటం కాదు. మనకి మనుస్మృతిలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది, మనకు బాగా తెలిసిన శ్లోకం. సత్యం బ్రూయా ప్రియం బ్రూయా నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. అద్భుతమైనటువంటి శ్లోకం. సత్యం బ్రూయాత్, సత్యమునే చెప్పాలి. ప్రియం బ్రూయాత్, ప్రియమైనదిగా చెప్పాలి. నబ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియంగా సత్యాన్ని చెప్పకూడదు. ప్రియంచ నానృతం బ్రూయాత్, ప్రియంగా ఉంది కదా, స్వీట్గా ఉంది కదా అని అబద్ధం చెప్పకూడదు. ఏషధర్మ సనాతన అంటే ఒక్క చిన్న శ్లోకంలో ఎంత విషయాన్ని ప్యాక్ చేశారో చూడండి. ఎంత జాగ్రత్తగా మాట్లాడదు. నువ్వు చెప్పేది ఏదో పోచుకోలు కబుర్లు అయి ఉండకూడదు, అనవసరమైన మెచ్చుకోలు మాటలు మాట్లాడకూడదు, సత్యానికి కట్టుబడి ఉండాలి, ప్రియంగా చెప్పాలి, స్వీట్గా చెప్పాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పినటువంటి ధర్మం సనాతన ధర్మం. నిజానికి మన వాళ్ళు వాక్ శక్తిని అనేక రకాలుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేశారు. 4 విధాల వాక్ ఉంటుందని చెప్పారు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 స్థాయిల్లో మన వాక్ ఉంటుంది. ఇది మనకి పెద్దలు చెప్పినటువంటి విషయం. అంటే మీరు నిజానికి మన స్తోత్ర రాశి చూడండి, అనేక స్తోత్రాలు మీరు పరిశీలిస్తే మనం అమ్మ నాకు మంచి వాక్ ఇవ్వమ్మా అని కోరుకోవడం కనిపిస్తుంది. మనం నిజానికి మనం పిల్లలకి మనం నేర్పించవలసింది ఇదే కదా. చాలామంది మనం అడుగుతుంటారు, ఎందుకండి చిన్నప్పుడే రామాయణం భారతం ఇవన్నీ వినటం, అవన్నీ పెద్ద వయసు వచ్చాక చూసుకుందాం, కంగారేంటి అని. కానీ మనం మన పిల్లలకి నేర్పించలేని ఎన్నో విషయాలు రామాయణం వినటం ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలా చేసేయచ్చు. నిజానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సంఘటన ఉంది కదా, ఈ సంఘటనలో హనుమంతుడు వచ్చాడు, రాముడితో మాట్లాడాడు అని ఈ సంఘటన విన్నారనుకోండి, ఇప్పుడు ఇంకా తర్వాత మనం చెప్పుకోబోయే విషయాలు కూడా కలుపుకుంటే అందంగా మాట్లాడటం అంటే ఎంత ప్రయోజనకారో వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు అందంగా మాట్లాడాలనే కోరిక కూడా వాళ్ళలో కలుగుతుంది. ఎంతకైనా గొప్ప ప్రయోజనమే ఉంటుంది. ఎంతసేపు ఎందుకు చెప్తున్నానంటే వాక్కు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఎవరి జీవితంలో అయినా సరే. మీరు చిన్నప్పుడు మీకు మనలో చాలామంది విన్నటువంటి ఒక విషయం గుర్తు చేస్తాను మీకు. మనం రేడియోలో వినేవాళ్ళం ఒక శ్లోకం, కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే పగలు భూషణాది సతతం వాగ్భూషణం భూషణం. మనిషికి, పురుషుడికి అంటే మనిషికి, పురుషుడైనా స్త్రీ అయినా కూడా వాక్యే అలంకారమయ్యా, చక్కగా మాట్లాడగలిగితే దేన్నన్నా సాధించుకోవచ్చు అని చెప్పారు. ఇది మనం చిన్నప్పుడు విన్నాం. ఇప్పుడు జీవితంలో మనం పిల్లలకి చెప్పవలసిన విషయాలు ఇవి ఎందుకు ప్రధానంగా ఉన్నాయంటే, పెద్దలతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వారితో ఎట్లా వ్యవహారం చేయాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, ఆఫీసుల్లో వ్యాపారంలో ఎలా మాట్లాడుకోవాలి, జీవిత భాగస్వామితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ వారికి తెలియటం అవసరమా కాదా? ఇవాళ అనాలోచితంగా మాట్లాడి జీవితాంతం చింతిస్తున్నటువంటి పిల్లల్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఎందుకు ఇంతసేపు దీని మీద మనం గడుపుతున్నామంటే, ఈ ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ విషయాన్ని పిల్లలు వింటే ఎంత బాగుండేది. మీకు ఒక గొప్ప కథ చెప్తాను. ఈ కథని మీరు మీ పిల్లలకో మీకు తెలిసిన వారికి చెప్పండి, గుర్తుపెట్టుకోండి. ఒక ఒక అందమైనటువంటి కథ ఉంది. ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఒక రాజగురువు గారు ఉన్నారు. అంటే రాజవంశంలోని పిల్లలందరికీ చదువు చెప్పేటువంటి గురువుగారు ఆయన. అంటే యువరాజుకి, మంత్రి పిల్లలకి, చుట్టుపక్కల వారందరికీ ఆ పిల్లలకి పాఠం చెప్పేటువంటి గురువు. ఆ రాజుగారి దగ్గరికి వీళ్ళు, రాజుగారి యొక్క సంతానము, ఆ చుట్టూ వాళ్ళంతా వచ్చి పాఠం నేర్చుకున్నారు. నేర్చుకుంటే క్రమంగా ఆ యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఆయన రాజు కూడా అయ్యాడు. రాజు అయ్యాక సరే ఒకరోజు ఆ మంత్రి ఈ గురుగారి దగ్గరికి వచ్చాడు. ఆయనకు మంత్రి ఉన్నాడు. ఆయన రాజు అయ్యాడు, అలాగే మంత్రితో కొడుకు ఎవరు అతను మంత్రి అయ్యాడు. అతను గురుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఒక మాట అడిగాడు, చెప్పాడు, గురుగారు మీరు గొప్ప సాయం చేయవలసిన అవసరం వచ్చింది అన్నాడు. ఏమిటయ్యా అంటే, ఏం లేదు,
ఇప్పుడు మహారాజు తన చుట్టుపక్కల చేర్చుకున్న వాళ్ళందరినీ చూస్తే నాకు భయం వేస్తోంది. వీళ్ళందరూ పోచుకొని కబుర్లు చెప్పేవారు, ఆయన్ని మెచ్చుకోవటం, ఆయన నువ్వు ఇంతవాడి అంతవాడు అంటాం. ఈయన ఆ మాటలకు లొంగి వారిని చుట్టూ చేర్చుకోవటం. అంటే ఇప్పుడు మనం చెప్తాం కదా, కోటరీ అంటారే పాలిటిక్స్లో, అలాంటి ఒక కోటరీ తయారైంది ఆయన చుట్టూ. ఈ గ్యాంగ్ అంతా ఆయన చుట్టూ ఉన్నారు. మీరు వారికి చెప్పాలి, ఎవరు మేము చెప్పే సాహసం చేయలేకపోతున్నాను రాజుగారు కదా, మీరు చెప్తే బాగుంటుంది అన్నాడు. గురుగారు రాజు ఆలోచనలో పడ్డాడు. ఎట్లా చెప్పడం ఇది? రాజు అయ్యాక సామాన్యుడు కాదు, అక్కడికి వెళ్ళి ఏమయ్యా నువ్వు చేస్తున్న పని బాగోలేదంటే ఆయన అఫెండ్ అయితే ప్రమాదం కదా. ఈయన సరే నేను ప్రయత్నం చేస్తాను, చూద్దాం. నా దగ్గర ఉన్నప్పుడు అతను ఒక మాట చెప్తే అర్థం చేసుకునే స్థాయిలో ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు, నేను వస్తానన్నాడు. సరే గురువుగారు వచ్చాడు రాజ్యానికి. వచ్చాక దూరం నుంచి చూశాడు గురువుగారిని. గబగబా లేచి వచ్చాడు, స్వాగతం చెప్పాడు, రండన్నాడు, తీసుకెళ్ళాడు, తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు, దండం పెట్టాడు, సేవలన్నీ చేశాడు. అంతా అయ్యి తన రాజ్యంలో విశేషాలన్నీ చెప్పాడు, ఏవేవి ఎలా జరుగుతున్నాయో అన్నీ చెప్పాడు. అంతా చెప్పి, మహాత్మా చెప్పండి మీ సందేశం ఏమిటి నాకు అన్నాడు. అంటే గురుగారు చిత్రంగా ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, నాయన నువ్వు గంధం చెట్టులాగా నీ రాజ్యంలో ఉన్న వారందరికీ సేవలు అందిస్తున్నావు, సంతోషంగా ఉంది అని చెప్పాడు. అంతే, ఇంతే చెప్పాడు. జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. అయిపోయి ఆయన ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఈ మాట చెవిన పడ్డ క్షణమే రాజుగారి మొహం మ్లానం అయిపోయింది, ఆయన కాంతి పోయింది. సరే గురుగారిని పంపించేశాడు. ఆయన గురువుగారు రాజ్యం దాటేదాకా పక్క నుండి పంపించాడు. గబగబా తిరిగి వచ్చాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. వెంటనే ఉత్తరక్షణం తన మంత్రులు వాళ్ళందరినీ దగ్గర వాళ్ళని పిలిచాడు. ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మొత్తం డేటా కావాలని అడిగాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాడు, సరైనటువంటి టీంని ఫామ్ చేసుకున్నాడు అని చెప్తున్నారు. ఈ పక్కన మంత్రి పక్కన ఉన్నటువంటి ఒక అతను అడిగాడు, ఏంటండి ఇది నాకు చిత్రంగా ఉందే, ఆయనేమో ఇన్ని పొగిడి వెళ్ళాడు, ఆ పొగడ్త విన్నాకేమో సడన్ గా ఈయన ఇలా యాక్ట్ చేశాడు ఏమిటి, ఎందుకు ఇప్పటిదాకా మనం చెప్పలేని విషయం ఆయన ఏం చెప్పాడు, ఈయనకి ఏం అర్థమైంది, ఎందుకు ఇలా చేశాడో చెప్పండి అని అడిగాడు. అడిగితే మంత్రి నవ్వన్నాడు, నువ్వేమనుకుంటున్నావు, గురుగారు పొగిడారు అనుకుంటున్నావా? చాలా స్పష్టమైన మెసేజ్ చెప్పాడు ఆయన. ఏమన్నాడు? గంధం చెట్టు లాంటి వాడివిగా తయారయ్యావు నువ్వు అని చెప్పాడు. గంధం చెట్టు చుట్టూ పాములు చేరతాయి, గంధం చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఒక్క మాట చెప్పటం ద్వారా తన శిష్యుడికి అందించవలసిన మెసేజ్ అందించేశాడు గురువుగారు. ఒకవేళ ఈ మెసేజ్ పట్టుకోకపోతే విప్పి చెప్పినా ఉపయోగం ఉండదు, అప్పటికే అతని యొక్క స్థాయి పడిపోయిందని అర్థం. ఈ మాత్రం చెప్తే చాలు అని గురువుగారికి తెలుసు, ఎందుకంటే తన శిష్యుడు ఎవడో తెలుసు కాబట్టి. ఇంతే మాట చెప్పాడు, నువ్వు గంధం చెట్టు లాంటి వాడివయ్యా, చూసుకో అని చెప్పాడు. వెంటనే అర్థం చేసుకున్న రాజు యాక్షన్ తీసుకున్నాడు. ఇది మాట యొక్క వైభవం. సనాతన ధర్మంలో గొప్పగా చెప్పబడ్డ కథల్లో ఇది కూడా ఒకటి. ఎందుకు దీన్ని మనం ఇంతసేపు రామాయణం చెప్పడం ఆపుకుని ఈ గోలంతా ఎందుకు చెప్పుకున్నాము అంటే, ఇది ఒకటి మన ధర్మం అండి. ఇలా మాట్లాడేవాళ్ళు మన పెద్దలు అలాంటి వాళ్ళు. ఒక్క మాట ద్వారా ఇంతంత ప్రయోజనాలు సాధించగలిగిన వారు. ఇప్పుడు మనం స్మరించుకుంటున్న వాగ్విదాంబరుడు, వాక్య కోవిదుడైనటువంటి హనుమ కూడా మనం అదే కోరుకోవాలి. ఆయన మాట్లాడే శక్తివు స్వామి, ఎక్కడ ఎప్పుడు ఎలా ఏం మాట్లాడాలో నాకు తోచేలా చేయవయ్యా అని మనం హనుమంతుని ప్రార్థించాలి. పిల్లలకు అది నేర్పించాలి. హనుమంతుడి యొక్క స్మరణ అద్భుతమైనటువంటి విషయాల్ని మనకి మాట్లాడే శక్తిని ఇస్తుంది అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడాడు. చూసారా, రామాయణం వింటే మనకి హనుమంత స్వామి దొరికాడు. అంటే రామాయణం మనకి ఏది కావాలంటే అది అందిస్తోంది. అందుకే దాన్ని కల్పవృక్షం అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏదైనా ఇస్తుంది రామాయణం. ఇప్పుడు ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పిల్లలతో చెప్తే ఎంత మంచి జరుగుతుంది వారికి. కాబట్టి ఇప్పుడు హనుమ స్వామి మాట్లాడటమైంది. ఈ మాటలన్నీ విన్నాడు రామచంద్రమూర్తి. వింటుంటే ఈయన మాట్లాడుతున్న టైంలో ఆయన ముఖం వికసించిందిట. రామచంద్రము ముఖం లక్ష్మణుడి వంక తిరిగాడు. తిరిగి హనుమంతుడితో ఏం మాట్లాడాల, లక్ష్మణుడి వంక తిరిగి, లక్ష్మణ, ఇతడు మహాత్ముడైన సుగ్రీవుడి యొక్క మంత్రి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా మనకు ఒక చిత్రమైనటువంటి అంశం పరిశీలించాలి. ఎంత అందంగా హనుమ మాట్లాడారని చెప్పిన తర్వాత అది ఆయన పట్టుకున్నాడన్న విషయం కూడా సూచనగా రాసి చెప్పాక రామచంద్రమూర్తి తిన్నగా హనుమస్వామితో మాట్లాడటంలా, ఈయన ఇంత మాట్లాడితే విని పక్కకి తిరిగి లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు. ఏమన్నా బాగుందా అనిపిస్తుంది కదా మనకి.
అంటే రాముడు రాజనీతిజ్ఞుడు, రాజనీతి శాస్త్రం తెలిసినవాడు. ఇప్పుడు వచ్చిన వాడు ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను మంత్రిని అని చెప్పాడు. తనెవరు? తన రాజ లక్షణాలు కలిగిన వాడు, రాజు. రాజైన తాను దూతగా వచ్చిన మరో రాజు యొక్క మంత్రితో తిన్నగా మాట్లాడకూడదు అని రాజనీతి శాస్త్రంలో చెప్పారు. పక్కన ఉన్న వారితో మాట్లాడించాలి. ఎందుకు? అందులో చాలా లెక్కలు ఉంటాయి. ఆ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పాలి ఎందుకు అలా ఉంటుంది అనేది. కొద్దిగా ఆలోచిస్తే మనకు కూడా తెలుస్తుంది. డిప్లొమాటిక్గా మాట్లాడటం, ఇప్పుడు మనం అనేక సార్లు ఇవాళ మనకి కొత్తగా వచ్చినటువంటి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన పేరు, ఆయన మాట్లాడుతుంటే ఇవన్నీ ఇలాంటి విషయాలను ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో, ఎంత అందంగా మాట్లాడుతున్నాడో పరిశీలించడానికి అవకాశం ఉంది. మన ఒక మీటింగ్లో చెప్పాడు, నేను మోడీ గారి దూతను కాబట్టి నాకు ఈ గౌరవం దక్కిందన్నాడు. ఎంత అద్భుతంగా మాట్లాడాడో అనిపించింది ఆయన, జయశంకర్ గారు. అంటే రామాయణం తెలిస్తే ఇలా మాట్లాడటం తెలుస్తుంది. ఆ విషయం ఆయన ఇంకొక సందర్భంలో ప్రస్తావన చేశాడు. కాబట్టి రామాయణం వినటం వల్ల వచ్చే లాభం అది. రామచంద్రమూర్తి పక్కన ఉన్న ఆయనతో అంటున్నాడు, తమ్ముడితో అంటున్నాడు, మనం ఎవరిని కలవాలనుకుంటున్నామో అతని సచోడితనం. ఎందుకంటే తనకి కబంధుడు చెప్పాడు కదా సుగ్రీవుని కలు అని. సో మనం ఎవరిని కలవాలనుకుంటున్నామో అతను సచోడితనం. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో చూసావా అన్నాడు రామచంద్రుడు. ఇది విశేషమైన రాముడి యొక్క గొప్పతనం అంతా ఇక్కడ ఉంది. ఎందుకంటే ఒకరు గొప్పగా మాట్లాడటం ఎంత గొప్పో, వారు గొప్పగా మాట్లాడితే గుర్తించే స్వభావం కూడా ఉండాలిగా. ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు, ఏదో చెప్పాడు నేను గుర్తించకపోతే. కాబట్టి దానికి ఒక సమృద్ధి అయితే ఉండాలి. అంటే పండితుల్లో ఇటువంటి విషయం కొంత లోపిస్తూ ఉంటుందని చెప్తారు. ఎందుకంటే ఎంతసేపు మన మన వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకు ఒక గొప్ప విషయం చెప్పారు, ఎప్పుడన్నా ఏదన్నా వినేటప్పుడు ఎందుకు వింటా అంటే మనం, అంటే తిరిగి సమాధానం చెప్పడం కోసం వింటామంటున్నారు, అర్థం చేసుకోవటం కోసం వినటం లేదు అన్న మాట అంటున్నారు పెద్దలు. ఎంత గొప్ప మాట ఇది. అంటే మనం తిరిగి ఏం చెప్తామన్న తర్వాత విషయం, ముందు మాట్లాడిన వ్యక్తి చెప్పిన విషయం, అందులో స్వారస్యం ఏమిటి, ఇది గమనించే నేర్పు మనం సాధించుకోవాలి. ఇది వస్తే మాట్లాడే కళ ఇంకా బాగా రాణిస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక సహృదయత కలిగిన వాడు రామచంద్రమూర్తి. మాట్లాడిన వాడు ఎంత అందంగా మాట్లాడాడో పట్టుకోగలిగిన వాడు. ఆయన దగ్గర ఉన్న సహృదయత ఎలాంటిదంటే శత్రువుని కూడా మెచ్చుకోగలిగినటువంటి వాడు. ఈ లక్షణం రాముడి వద్ద ఎంత ఉందో హనుమస్వామి వద్ద కూడా అంతే ఉంది. తర్వాత తర్వాత కథలో మనకి తెలుస్తుంది. కాబట్టి అసలు ఒకళ్ళు మాట్లాడిన తీరుని బట్టిటండి, అతను మాట్లాడి 4 మాటలు మాట్లాడితే ఆయన ఏం చదువుకున్నాడో చెప్పేస్తారట. అతని హృదయం ఎలాంటిదో చెప్పచ్చు, అంతేకాదు అతడి ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పచ్చు అని చెప్తోంది శాస్త్రం. ఎంత విషయం ఉంది మాట వెనకాల. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సన్నివేశం చాలా రకాలుగా ప్రత్యేకమైంది. హనుమత్ రామ సమాగమం అని చెప్పుకోవాల్సిన సందర్భం వారి యొక్క ప్రత్యేకతలన్నింటినీ మనకి పట్టించేస్తోంది. రాముడు అంటున్నాడు, లక్ష్మణ, నువ్వు ఇతనితో మధురంగా మాట్లాడాల్సమా? ఇతని మాట తీరుని బట్టి ఇతను 4 వేదాలు చదివిన వాడై ఉంటాడని అర్థమవుతోంది అన్నాడు రామచంద్రమూర్తి. అద్భుతమైన శ్లోకం చెప్పారు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమే ప్రభాషితం ప్రభాషితం అన్నాడు. అంటే ఋగ్వేదంలో వినీతుడు కాకపోతే, యజుర్వేదంలో ధారణ లేకపోతే, సామవేదంలో వైదుష్యం లేకపోతే ఇలా మాట్లాడలేడు అని చెప్పారు. అంటే వేదంలో ప్రావీణ్యత లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడలేడు అని రాముడు అన్నాడు. మనకి 4 వేదాలు కదా, అథర్వణ వేదం ఏది అంటే 4 వేదాలని కలిపి త్రయి అంటారని చెప్తున్నారు పెద్దలు. అంటే అథర్వ వేదం కూడా దానిలో భాగం కింద చెప్పారు. అంటే వేదాలు ప్రధానంగా 3 రకాల మంత్రాలతో ఉంటాయి. రుక్, యజుస్, సామములని 3 విధాలుగా చెప్పబడ్డాయి. ఈ 3 మంత్రాల తీరు తెలిస్తే కానీ పై శ్లోకం మనకు అర్థం కాదు. ఈరోజు రామాయణ కథ కన్నా ఈ విషయాలు ఎక్కువ చెప్పుకోవటం వెనకాల నేను పదే పదే మీకు విన్నవిస్తున్న విషయం మీరు గమనించే ఉంటారు. ఈ పాటికి ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రామాయణంలో ఇంత విషయం ఉందని మనకు తెలియాలి కదా. అంటే ఇప్పుడు ఇక్కడ రుక్, యజుస్, సామములు అంటే రుక్కుల తీరు ఒకలా ఉంటుంది, యజస్సుల తీరు ఒకలా ఉంటుంది, సామమంత్రముల తీరు ఒకలా ఉంటుంది. ఏమిటది అంటే ఋగ్వేదంలో ప్రతి అక్షరం కూడా ఒక ప్రత్యేకమైన స్వరంతో ఉంటుంది, స్వరభూయిష్టంగా ఉంటుంది. అంటే ఎంతో శిక్షణ ఉంటే కానీ వినీతుడు అంటే శిక్షణ పొందినవాడైతే కానీ చెప్పలేడు ఋగ్వేదాన్ని. యజుర్వేదంలో మంత్రాలు ఒకేలా కనిపిస్తాయి, ఒకే మంత్రంలో అనిపిస్తాయి. అవి వాటిని ధారణ చేయడం చాలా కష్టం.
ఎందుకంటే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అక్కడ. అంత జాగ్రత్తగా దృష్టి పెట్టి చదవాల్సినటువంటి మంత్రాలు అవి. ఇంకా సామవేదంలో పాండిత్యం ఉంటే కానీ అక్కడ, ఎందుకంటే అక్కడ స్వరస్థానాలు ఏమిటి, వాటిలో అర్థాల్లో వచ్చే ఒకే మాట ఉంటుంది, ఒకసారి ఒక అర్థం, ఒకసారి ఒక అర్థం ఉంటుంది. ఇలా వేదానికి సంబంధించినటువంటి ఈ 3 రుక్కులు, యజస్సులు, సామముల యొక్క తీరు ఏమిటో తెలిస్తే వారికి మాట మీద ఒక కంట్రోల్ వస్తుంది. వారి వాక్కు బాగుంటుంది, అపస్వరాలు ఉండవు, అర్థం లేని శబ్దాలు మాట్లాడు, ఆయుష్ పెరుగుతుందని చెప్తున్నారు, ఆరోగ్యం బాగుంటుంది. మనకి స్తోత్రవాంగ్మయం చదువుతుంటే పెద్దలు చెప్పారండి, గురుగారు సామవేదం వారు చెప్పారు ఒకసారి, అరే నువ్వు ఏమక్కర్లేదు, పిల్లలకి 4 స్తోత్రాలు నేర్పించి వాడి జీవితం బాగుపడిపోతుంది అన్నారు ఆయన. ఆరోగ్యాలు బాగుంటాయి. ఎందుకంటే అవి మామూలు వాక్కులు కాదండి, వాటి వెనకాల ఇంత విషయం ఉంది. కాబట్టి ఇక్కడ రాముడు అంటున్నాడు, చూసావా, మాటల్లో ఎక్కడ తడబాటు లేదు, అలా మాట్లాడాడు. పైగా మనల్ని చూసి మన స్వభావం ఏంటో అంచనా వేయగలిగాడంటే సాముద్రికాది శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. వాళ్ళ రాజు గురించి ఎంత చెప్పాలో అంత చెప్పాడు. అంటే ఇతను మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండాలనిపించేలా మాట్లాడాడయ్యా అంటున్నాడు రామచంద్రుడు. చూసావా, ఇన్ని మాట్లాడినా ఒక్క అపశబ్దం లేదు, అంటే తడుకోవటం లేదు, ఒక మాట 2 సార్లు చెప్పటం లేదు, అంత అందంగా చెప్పాడు. అంతేకాదు, గొప్ప విషయం చెప్పాడండి. ఇతను మాట్లాడుతుంటే శరీర కదలికలు గమనించావా, ఎక్కడా దోషం లేదు. మనకి తెలుగులో ఒక మాట ఉంది, ఏదో నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించేవాడు. అంటే పరస్పర విరుద్ధమైన కదలికలు కనిపిస్తాయి. అంటే ఒక విషయం చెప్తున్నట్టుగా ఉంటాడు, లోపల ఏదో వ్యంగ్యమో, వెటకారమో, హేళమో ఏదో ఉంటుంది. ఏమీ లేకుండా చక్కగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇతను చెప్పదలుచుకున్న విషయాన్ని మరీ క్లుప్తంగా చెప్పలేదు, మరీ విస్తరించి చెప్పలేదు. చూడండి రామచంద్రమూర్తి ఎంత బాగా అనలైజ్ చేస్తున్నాడో. ఏ స్వరం ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి వస్తుంది. అంటే వాక్కు మీద ఇతనికి ఉన్న పట్టు ఏమిటో తెలిసిపోతుంది మనకి. చక్కగా ఒక మధ్యమ, అంటే బాగా గొంతు పెంచి మాట్లాడలేదు, వినపడకుండా మాట్లాడలేదు, సంస్కారవంతమైనటువంటి సుసంపన్నమైనటువంటి వాక్యది. స్వరస్థానాలను చక్కగా ఉన్నాయి. ఇలా మాట్లాడితే సంతోషించిన వాడు ఎవరుంటారయ్యా? లక్ష్మణ, ఒక్క మాట చెప్తాను, నువ్వు విను. ఇలాంటి వాడు దూతగా ఉంటే ఆ రాజు సాధించుకోలేని విషయమే ఉండదు అని చెప్పాడు రామచంద్రమూర్తి. అంటే త్వరలో ఇతడు తన దూతగా ఉంటాడని అప్పుడే నిర్ణయం చేసుకున్నాడా రామచంద్రుడు అనిపిస్తోంది. అందుకే హనుమంతుడికి ఇష్టమైన పేర్లలో ఒక పేరు చెప్పుకుంటే రామదూతం అని చెప్తారట. నాకు రామదూత అనిపించుకోవటం ఇష్టం, ఎందుకంటే రాముడు సామాన్యుడా, అంత అద్భుతంగా మాట్లాడగలిగిన వాడు ఆయన. కాబట్టి హనుమంతుడి యొక్క స్మరణ చాలండి, కార్యసిద్ధి కలిగించేవాడు, అభయం ఇచ్చేవాడు, ఆనంద స్వరూపుడు అని చెప్తున్నారు పెద్దలు. కర్పూరాన్ని పట్టుకుంటే వాసన గుప్పుమంటుంది. మీ చేతిలో కర్పూరం వేసుకుని పట్టుకుంటే అది పెడితే వాసన గుప్పుమని వచ్చేస్తుంది. హనుమని పట్టుకుంటే ఆనందం దక్కుతుంది, చక్కటి కార్యసిద్ధి వస్తుంది, మాట్లాడటం వస్తుంది. ఇది హనుమంతుడి యొక్క వైభవం. రామచంద్రమూర్తి ఇలా మాట్లాడుతుంటే హనుమ అనుకుంటున్నాడు, ఈ రాముడి ఆశయం కనుక దొరికితే సుగ్రీవుడు, మా రాజుగారి కార్యం చక్కగా సులభంగా నెరవేరుతుంది. పాపం విన్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఆ అన్నగారికి భయపడి పారిపోతున్నాడు, ఈ రాముడి ఆశయం దొరికితే బాగుండు అని చెప్పాడు అని అనుకుంటున్నాడు ఆయన మనసులో. అప్పుడు రామచంద్రమూర్తి ఇలా అన్నాక హనుమంతుడికి లక్ష్మణస్వామి తమ కథంతా చెప్పాడు. దశరథ మహారాజు గారు, ఆయన పిల్లలం మేము, ఇలా జరిగింది, తండ్రి గారి కోరిక మేరకు మేము ఇలా అరణ్యాలకు వచ్చి ఉండి చెప్పాడు. అంతా విన్నాక హనుమన్నాడు, మా భాగ్యవశాత్తు మీలాంటి వీరులు జితేంద్రులైన వారి దర్శనం దొరికిందయా మాకు. హనుమంత స్వామి మాట్లాడుతున్న మాటలన్నీ పరిశీలించాలండి. అది మనం మాట్లాడటం నేర్చుకోవటం అంటే. మీలాంటి వారి దర్శనం దొరకటమే మా అదృష్టము. మీరు కోరుకున్నట్టుగా సీతమ్మని వెతకటంలో మా ప్రభువు మీకు గొప్పగా సాయపడతాడు అని చెప్పాడు. చెప్పి తన భిక్షు రూపాన్ని వదిలిపెట్టేసి తన సహజమైనటువంటి వానర రూపాన్ని ధరించాడు. ధరించి మీరిద్దరూ నా భుజాల మీద కూర్చుంటే మా రాజుగారి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. శరీరం పెంచాడు స్వామి. ఆయన భుజాలకి చెరోవైపు కుడి భుజం మీద రామస్వామి, ఎడమ భుజం మీద లక్ష్మణస్వామి ఇద్దరు ఎక్కడ కూర్చున్నారు. వారిని భుజాల మీద ఎక్కించుకుని తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు హనుమస్వామి. అక్కడ సుగ్రీవుడు మలై పర్వతంలో తన గుహలో నుంచి బయటకు వచ్చాడు. హనుమస్వామి రావటం ఆయన పైనుంచి చూస్తున్నాడుగా, మొత్తం అంతా చెప్పాడుగా చూస్తానని. బయటకు వచ్చాడు.
హనుమంతుడు రామలక్ష్మణుడిని పరిచయం చేస్తూ, సుగ్రీవా, నీతో స్నేహం కోరుకుని వీరిద్దరు ఇక్కడికి వచ్చారయ్యా, వీరిని ఆదరించి అర్చించు అని చెప్పాట. అది ఆయన చెప్పినటువంటి మాట. ఒకే మాటలో రెండు చెప్పేశాడు. వీరు ఆదరించదగ్గవారు, అర్చించదగ్గవారు, ఈక్వల్స్ అనుకోకు అని చెప్తున్నాడు. వెంటనే పట్టుకున్నాడు సుగ్రీవుడు. వారికి నమస్కారం చేశాడు. మన ఇద్దరి స్నేహం నాకు లభించిన గొప్ప భాగ్యం అయ్యా అని రామచంద్రమూర్తితో కరచాలనం చేశాట సుగ్రీవుడు. రాముడితో కరచాలనానికి ప్రయత్నం చేస్తే వెంటనే రామచంద్రమూర్తి సుగ్రీవుని ఆలింగనం చేసుకుని దగ్గరికి తీసుకున్నాడు. అది ఆయన యొక్క సౌహార్దత. ఇది ఒక దివ్యమైనటువంటి సన్నివేశం. వారిద్దరూ అలా కలవగానే ఇక్కడ మనకి హనుమాన్ చాలీసాల శ్లోకం గుర్తొచ్చుంటుంది మీలో చాలా మందికి. తుమ్ ఉపకార సుగ్రీవ హి కిన్హ రామ మిలాయ రాజపద దిన్హ అని చెప్పాడు కదా తులసిదాస్ గారు. హనుమస్వామి సుగ్రీవుడికి చేసిన మహోపకారం ఏంటి? రాముడితో కలపటం. అసలు హనుమంతుడి స్వభావమే ఉపకారం అని చెప్తున్నారండి. ఆయన తన కోసం తాను ఏమీ చేసుకోలేదుట. అందుకే సుగ్రీవుడు పారిపోతూ హనుమంతుని వదలకుండా వెంట తెచ్చుకున్నాడు. అలా తెచ్చుకున్న దాని యొక్క దక్కిన లాభం ఏమిటంటే రాముడి పరిచయం. దీన్ని సుగ్రీవుడికి సాధించి పెట్టాడు హనుమ. మంత్రిగా, స్నేహితుడిగా ఆయన చేసిన మహోపకారం ఇక్కడితో ఆగల. ఆయన ఏం చేశాడంటే వెంటనే అప్పటికప్పుడు అక్కడ అగ్నిని రగిల్చాడు. అగ్నిని రగిల్చి దానిని అగ్నిహోత్రంగా మార్చాడు అని చెప్తున్నాడు వాల్మీకి మహర్షి ఇక్కడ. అంటే మనము హోమం చేసేటప్పుడు నిప్పుల్లో ఏదో వస్తువు వేయటం కాదు. అలా వేస్తే దోషం కూడా. మీరు మామూలుగా అగ్ని వెలిగించి దాంట్లో నెయ్యి పోసారనుకోండి, దోషం అని చెప్పారు పెద్దలు. అలా చేయకూడదు. అదే దానిని మంత్రంతో సంస్కరించి అగ్నిహోత్రంగా మార్చుకుని దాంట్లో కనుక మీరు ద్రవ్యం వేస్తే అది యజ్ఞం అవుతుంది. ఇక్కడ అగ్నిని రగిల్చి అగ్నిహోత్రంగా మార్చాడని మహర్షి చెప్తున్నారు. అప్పుడు రాముడు సుగ్రీవుడి చేయి తాను పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అలా చేస్తే ఆ స్నేహానికి అగ్నిహోత్రుడి సాక్షిగా భగవంతుడి రక్ష లభిస్తుంది అని మనకి పెద్దలు చెప్తున్నటువంటి మాట. అట్లాగా అగ్ని సాక్షిగా రాముడు సుగ్రీవుడు స్నేహబంధాన్ని సాధించుకున్నారు. అప్పటికప్పుడు సుగ్రీవుడు ఒక విశాలమైనటువంటి కొమ్మని విరిచి తీసుకొచ్చి ఆసనంగా చేసి దాని మీద రాముడిని కూర్చోబెట్టి తాను పక్కన కూర్చున్నాడు. అంటే ఒకే ఆసనం మీద ఇద్దరు కూర్చున్నారు. స్నేహితులు కదా ఇప్పుడు మరి. అలా కూర్చున్నారు. వెంటనే హనుమస్వామి అక్కడ ఉన్న ఒక చంద్రవృక్షం ఉంది, దాని నుంచి కొమ్మ విరిచి తీసుకొచ్చి లక్ష్మణుడిని కూడా కూర్చోబెట్టాడు. మంత్రిగా తాను చేయవలసిన పని తాను చేశాడు. చేశాక సుగ్రీవుడు అంటున్నాడు, రామా, నేను నీలాగే ప్రస్తుతం భార్యా వియోగంతో బాధపడుతున్నానయ్యా. ఈ ప్రాంతానికి వాలి రాలేడు కదా అని ఇక్కడ ఈ కొండ మీద ఉంటున్నాను. నేను నీకు సీతమ్మని అన్వేషించడంలో సాయపడతాను. ఎక్కడుందో నేను వెతికిస్తాను. నువ్వు నాకు వాలి బాధను తొలగించాలి అని ప్రపోజల్ పెట్టాడు. పెట్టగానే రామచంద్రమూర్తి వెంటనే అభయం ఇచ్చాడు. నా బాణాల యొక్క తీవ్రత ఏమిటో చూస్తావు నువ్వు. త్వరలోనే నా బాణాలు నీకు వాలి యొక్క బాధను తొలగిస్తాయి అని చెప్పాడు. ఇక్కడ వాల్మీకి మహర్షి ఒక చమత్కారమైనటువంటి విషయాన్ని చెప్పారు. సుగ్రీవ రామ మైత్రి జరిగిన ఆ సందర్భంలో ముగ్గురికి ఎడమ కన్ను అదిరింది అని చెప్తున్నాడు ఆయన. ఎంత చిత్రంగా చెప్పాడు చూడండి. ఎవరికి ఆ ముగ్గురికి ఎడం కన్ను అదిరిందిట. ఎవరికి? వాలికి, రావణాసురుడికి, సీతమ్మకి ఎడమ కన్ను అదిరింది. స్త్రీకి ఎడమ కన్ను అదరటం శుభ సూచనట. పురుషుడికి ఎడమ కన్ను అదిరితే అశుభం. దీనికి వివరించి చెప్పవలసిన అవసరం ఏముంది? ఇక్కడ వారిద్దరి స్నేహంతో ప్రారంభమైంది రావణుని యొక్క పతనం. వాలికి చెప్పనే అక్కర్లేదు. వాలి రావణులిద్దరికి ఎడమ కన్ను అదిరింది అశుభమని వారికి తెలిసేలాగా సీతమ్మకి, అక్కడ లంకలో ఉన్న సీతమ్మకి ఎడమ కన్ను అదిరింది. ఒకనొక శుభముహూర్తం రాబోతోంది నీకు అని చెప్పినట్టుగా ఇంత అందంగా చెప్తున్నాడు మహర్షి. అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు, చాలా కాలం క్రితం రావణాసురుడు ఆకాశ మార్గం ద్వారా ఒక స్త్రీని ఎత్తుకెళ్ళిపోవటం మేము చూసాం. అప్పుడు మనకు గుర్తుంది కదా, ఆ కొండ మీద పర్వతం పైన ఉన్నటువంటి 5గురు వానరుల్ని చూసి ఆ తల్లి తన ఆభరణాలని ఉత్తరీయంలో కట్టి కిందకి జారబెట్టడం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, మేము అలా చూసామయ్యా, ఒక స్త్రీని ఎత్తుకెళ్తుంటే చూసాం. ఆ స్త్రీ రామా రామా అని ఆక్రోశిస్తోంది. ఆమె ఒక మూటని పైనుంచి కిందకి జారవిడిచింది.
మేము దాన్ని అందుకున్నాం, దాన్ని నీకు చూపిస్తాను అని వెళ్ళి లోపలికి వెళ్ళి ఉత్తరీయంలో కట్టినటువంటి మూటలో కట్టినటువంటి ఆభరణాలు తీసుకొచ్చి రామచంద్రమూర్తికి చూపించాడు. రామచంద్రమూర్తి వెంటనే దాన్ని అందుకుని చూశాడు. చూడగానే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు స్వామి. అవి సీతమ్మ ఆభరణాలు. ఇన్నాళ్ళకి మళ్ళీ వాటిని చూస్తున్నాడు. సీతమ్మను స్మరిస్తూ నేలపై కూర్చుండిపోయాడు రామచంద్రమూర్తి. వెంటనే లక్ష్మణుడు ముందుకు వచ్చి ఆయన్ని పట్టుకున్నాడు. లక్ష్మణుడు కూడా ఆ మూటలో ఉన్న ఆభరణాలు చూసి వాటిలోంచి 2 ఆభరణాలు బయటికి తీసేట. అవి పాదాలకు పెట్టుకునేటువంటి నూపురాలు. ఇక్కడ మహర్షి ఒక దివ్యమైనటువంటి శ్లోకం చెప్పారండి. లక్ష్మణ స్వామి అంటున్నాడు, నాహంజానామి కేయూరే నాహంజానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనా. అన్నయ్య, నాకు ఈ కేయూరాలు తెలియవు, కుండలాలు తెలియవు, నిత్యం నేను నమస్కరించే పాదాలకున్న నూపురాలు అది గుర్తుపట్టగలను అన్నయ్య అంటున్నాడు. చూసారా ఎంత దివ్యమైన భావన చెప్పాడు. అంటే ఈయన ఎప్పుడు వదిన మొహం చూడ్డా అండి అనిపిస్తుంది మనకి. అంటే పరిశీలనగా చూడడు. ఇది సభ్యతకి, సంస్కారానికి గుర్తు. నా తల్లి అనుకున్నాడు కాబట్టి ఆమెను సేవించడానికి వచ్చేసాడండి. అటువంటి వాడు కాబట్టి అవి బయటికి తీసి ఇవి వదినవే అన్నయ్య, నేను ఖచ్చితంగా చెప్పగలను అని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఆయన. రావణ్ అంటున్నాడు, సుగ్రీవా, ఈ రాక్షసుడు ఎటువైపు వెళ్ళాడయ్యా, అతను ఎక్కడ ఉండొచ్చు, నాకు చాలా దుఃఖం కలుగుతుందయ్యా అని రాముడు దుఃఖపరవశుడైపోయాడు. చాలా బాధపడ్డాడు. అంటే సుగ్రీవుడు ఒక మాట అన్నాడు, వాడు ఎక్కడ ఉంటాడో నాకు సరిగ్గా తెలియదయ్యా, సీతమ్మని ఎక్కడ ఉంచాడో నాకు తెలియదు. సీతమ్మని వెతికే ప్రయత్నం నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అయితే నేనే భార్య వియోగానికి ఇంతలా దుఃఖించలేదయ్యా, నీలాంటి వాడిగా దుఃఖపడుతున్నాడేమిటి అని అడిగాడు సుగ్రీవుడు. అంటే ఈయన భార్య సీతమ్మ ఒకటే అన్న అర్థం వచ్చేలాగా. మనకి ఇక్కడ ఒక చిత్రమైనటువంటి భావన గుర్తొస్తుంది. మన వాంగ్మయంలో భార్య వియోగంతో బాధపడ్డ వాళ్ళు 2 ఉన్నారు. ఇద్దరు ఎవరో మీకు తెలుసు. ఒకడు రామచంద్రమూర్తి, ఇంకోటి సాక్షాత్తు పరమశివుడు. దక్షయజ్ఞ కాలంలో శివుడిలాగే బాధపడ్డాడు. వాళ్ళ మామగారు దక్షుడు యజ్ఞం చేస్తూ నిరీశ్వర యాగం చేస్తాను, శివుడు అక్కర్లేదు, శివుడు అక్కర్లేకుండా యాగం చేస్తానని చెప్పి అప్పటికి కూడా ఆయన స్పందించలా. పోలే కానీ చేసుకోండి అని అన్నాడు. హాయిగా కూర్చున్నాడు శివుడు. మా నాన్నగారి ఇంకో కార్యక్రమం కదా, నేను వెళ్తాను అంది తల్లి. అక్కడ కూడా ఆవిడే ముందు వెళ్ళింది. ఎందుకంటే ముందు ఆవిడ వెళ్ళకపోతే వ్యవహారం నడవదు ముందుకి. అందుకని ఆవిడ వెళ్ళింది. వెళ్ళాక మనం మొన్న గతసారి చెప్పుకున్నాం, సీతమ్మ కనిపించినప్పుడు నాకింత కష్టం వస్తే స్పందించరా దేవతలు, వనదేవతలు అని మొత్తం జగత్తును తగలబెట్టేస్తున్నాడు రాముడు. మనం చెప్పుకున్నాం, గుర్తుందిగా. సతీదేవి లేకపోతే ప్రళయ నాట్యం చేసి వీరభద్రుడిని సృష్టించిన శివుడు గుర్తొస్తాడు మనకి. అంటే వారిద్దరు పక్కన ఉన్న స్త్రీమూర్తి మామూలు స్త్రీమూర్తి అండి, జగత్తుని నడిపే ఆద్యాశక్తి. ఆమె పక్కన లేకపోతే సృష్టే లేదు. అసలు ఆయనకేం పడుతుందంటే ఆయన ఏమీ పట్టించుకోడు. అటువంటి వాడి చేత సృష్టి చేయించిన తల్లి ఇక్కడ సీతమ్మ, అక్కడ దక్షుడి కూతురుగా వచ్చినటువంటి సతీదేవి. సామాన్యులండి వీళ్ళు. కాబట్టి ఇది ఇక్కడ మనం ఎందుకు గుర్తు చేసుకుంటానంటే సుగ్రీవుని భార్య పోవటం అతనికి బాధే, అని సీతమ్మ పక్కన రామచంద్రమూర్తి బాధ గురించి ఏం చెప్తాం మనం. ఇక్కడ సుగ్రీవుడు చెప్తున్నాడు, రామచంద్ర, శోకం మన విజ్ఞతను పోగొడుతుందయా, మన వివేకాన్ని దెబ్బతీస్తుంది, చివరికి జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అందుకని ఎక్కువసేపు శోకంలో ఉండిపోకూడదు. నిజానికి ఇది సుగ్రీవుడు రాముడితో చెప్తున్న మాట, మనందరికీ చేస్తున్న ఉపదేశమా? జీవితంలో ఏడవటానికి మనకి అనేక సందర్భాలు, కారణాలు ఉంటాయి. శోకం తప్పదు. మానవ జీవితంలో శోకము అంతర్భాగం అయిపోయినటువంటి స్థితి ఉంది. ఇవాళ అనేక రకాల కష్టాలు వస్తున్నాయి. అయితే రామాయణం మనకి చేస్తున్న ప్రధానమైనటువంటి బోధ ఏమిటి అంటే శోకాన్ని పోగొట్టుకోవాలి. శోకంలో ఎక్కువ కాలం ఉండిపోకూడదు. ఎందుకంటే శోకం మన వివేకాన్ని దెబ్బతీస్తుంది. శోకంతో జీవితమంతా గడుపుతున్న వాళ్ళు ఉన్నారు, శోకం వచ్చిందని జీవితాన్ని త్యజిస్తున్న వాళ్ళు ఉన్నారు.
ఈ స్థితి సమాజంలో ఎంత భయానకమైన విషయాల్ని మనం ముందు పెడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఆయన సుగ్రీవుడు చేస్తున్నటువంటి మనకి చేస్తున్న బోధగా తీసుకుంటే, శోకంలో ఎక్కువ కాలం ఉండకయ్యా, ఇది మన విజ్ఞతని పోగొడుతుంది, మన వివేకాన్ని దెబ్బతీస్తుంది, చివరికి జీవితాన్నే నాశనం చేస్తుంది. అందుకని ఎక్కువసేపు శోకంలో ఉండిపోకూడదు అని చెప్పాడు. రాముడు కొంచెం తేరుకున్నాడు. సుగ్రీవుడితో అన్నాడు, నీలాంటి వాడు నాకు స్నేహితుడుగా దొరకటం నా అదృష్టమయ్యా. ముందు నేను నీకేం చేయాలో చెప్పు, అది ఎలా చేయాలో చూద్దాం. ఆ విషయం చూద్దాం ఫస్ట్. నా స్నేహాన్ని పొందిన వాళ్ళు వర్షం పట్టడం వల్ల పంట ఎంత చక్కగా చేతికి అందుతుందో అలాంటి లాభాన్ని పొందుతారు. ఇది రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభయం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఈ శ్లోకం పదే 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 స్మరించాలి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. ఇది రామచంద్రమూర్తి మనకి ఇస్తున్నటువంటి ఒక హామీ. సకృదేవ ప్రపన్నాయ, ఎప్పుడో ఒక్కసారి ప్రపన్నుడై, స్వామి నేను నీవాడనయ్యా, తవాస్మి అంటే చాలు. స్వామి నేను నీవాడనయ్యా, నన్ను చూసుకో, ఈ జీవితం ఇంత కష్టంగా ఉందయ్యా, నన్ను కాపాడు అని ఒక్కసారి అడిగితే చాలు. క్యాజువల్గా అడిగితే చాలు. నువ్వేం పెద్ద సీరియస్గానే అడగాల్సిన అవసరం లేదు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మి ఇది యాచతే అభయం సర్వభూతేభ్యో. సమస్తమైన భూతముల నుండి, సమస్తమైన భూతముల కొరకు ఇలా అన్ని రకాలుగా అప్లై అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి అష్యూరెన్స్ని రామచంద్రమూర్తి మనకి ఇచ్చాడు. రామాయణం వినటం ద్వారా ఏ లాభం దక్కినా, ఏ లాభం దక్కకపోయినా, ఒకటి మనందరము సాధించుకోవాల్సిన విషయం ఉంది. అది భక్తి. రాముడు మనకి ఆరాధ్యము, అత్యంత సులభంగా దొరికేటువంటి దైవం. ఆ గురువుగారు సామవేదం వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు, గుర్తుపెట్టుకోవాల్సింది. సౌలభ్యావతారం రామచంద్రమూర్తి అన్నారు ఆయన. సౌలభ్యావతారం అంటే ఇంత ఈజీగా కేవలం 2 చిన్ని ఎక్కరములు ఏ రీతి జగంబంతతా పండెన్ సర్వజనాంతరంగహరమై భాషా ప్రపంచంబునన్ నిండెన్ నీ శుభ శబ్దమే సహజమౌనే ఆత్మకీ పేరు బ్రహ్మాండం అంతట నిండు బ్రహ్మమిది రామచంద్ర ప్రభు అని వారు రామచంద్రమూర్తిని కీర్తించారు. అట్లా రామాయణం వినటం ద్వారా రాముడి పట్ల భక్తి కలగాలండి మనకి. ఈరోజు మనం అయోధ్యలో రామచంద్రమూర్తిని ప్రతిష్ఠ చేసుకున్నామంటే ఆయన పాలనలో ఉన్నాం మనం అందరం. ఆ ధైర్యం ఉండాలి. కష్టకాలం వచ్చినప్పుడు నాకెవరున్నారు? రాముడున్నారు. రాముడి వారము మేము, మాకేమీ విచారము అన్నట్లే. కాబట్టి రాముడు లాంటి అద్భుతమైన దైవం ఉండగా, హనుమత్ స్వామి లాంటి క్షిప్రప్రసాది, కేవలము మనం తలుచుకున్నంత మాత్రాన్ని అనుగ్రహించేటువంటి స్వభావం ఉన్నవాడు, ఇటువంటి వారున్నటువంటి ధర్మంలో పుట్టిన మనము కష్టపడటం ఏంటి, బాధపడటం ఏంటి, ఇది మనకి తెలియాలి. మనం వారికి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుని అడుగుతున్నాడు, నీకు వారికి ఎందువల్ల ఘర్షణ వచ్చింది, మీ ఇద్దరి మధ్య వచ్చినటువంటి సమస్య ఏమిటి, నాకు వివరంగా చెప్పవయ్యా, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆయన అడిగాడు. సుగ్రీవుడు చెప్పటం మొదలుపెట్టాడు. ఎందువల్ల జరిగింది, వాలికి తనకి వచ్చిన సమస్య ఏమిటి రామచంద్రమూర్తికి చెప్పుకుంటున్నాడు. విన్నపాలు వినవలే అని ఆయన చెప్తున్నటువంటి విన్నపాలు స్వామి వింటున్నాడు. అటువంటి స్థితిలో వారిని అక్కడ ఉండనిచ్చి మళ్ళీ వచ్చే గురువారం మళ్ళీ మనం కలిసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.